నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. భూ వివాదాలు ఎందుకు పెరుగుతున్నాయంటే మెయిన్ రీజను రేట్లు పెరగడం వల్ల. అలా రేట్లు పెరగడం వల్ల సిటీస్లోనే కాకుండా విలేజెస్లో కూడా ఈ భూ సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. బేసిక్గా ముఖ్యంగా విలేజెస్లో మెయిన్గా భూ వివాదాలంటే మన పొలానికి వెళ్ళే దారిని వేరే వాళ్ళు ఆక్రమించడం, అంటే అడ్డుకోవడం కానీ ఆక్రమించడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. మరి వాటికి లీగల్గా ఉన్న రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే మన పొలానికి వెళ్ళే దారిని మనం కాపాడుకోగలం? ఈరోజు హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బేసిక్గా ఇది మనం ఈ మధ్య కాలంలో కంటే ముందు కూడా చూస్తున్నాం, బట్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఈ పొలానికి వెళ్ళే దారిని అడ్డగించడం, ఆక్రమించడం అనేది. మరి దీనికి లీగల్గా ఉన్న రెమెడీ ఏంటి సార్? వాస్తవానికి గతంలో అంటే ఒక 20 ఏళ్ళు క్రిందట చూసుకుంటే రైతులలో కానీ గ్రామస్తులలో కానీ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండేది, ఒక సర్దుబాటు అనేది ఉండేది. ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ నగరాల్లో కాకుండా గ్రామాలకు వ్యాపించిందో మరి పొలాల రేట్లు అనేది బాగా హై అయిపోయి గెంటెడ్ భూమి కూడా వదిలే పరిస్థితి ఈరోజు ఎవరు కూడా లేరు. అవును. వాస్తవానికి వెనకట్లో ఒక గ్రామానికి నక్షలో ఉన్నట్టే కాకుండా గవర్నమెంట్ నక్షలో దారి బండ్ల బాట అని కాలినడక బాట అనేది ఉండేది. అలా కాకుండా కొంత అడ్జస్ట్మెంట్ కోసం వెనక ఉన్న పొలాలకు ముందున్న పొలాల నుంచి ఇచ్చేవారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అందరికీ కూడా ఈ చైతన్యం పెరిగి రేట్లు పెరిగినాయి కాబట్టి నేను ఎందుకు వదలాలనే ఒక కారణంగా ఉన్న దారులను కూడా వారు క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. వాస్తవానికి మీరు అడిగినట్టుగా వెనక ఉన్న పొలాల వారికి ముందున్న పొలాల వారు దారి ఇవ్వకపోతే వారు వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి ఇదంతా మనం చూస్తా ఉన్నాం. కానీ 1882లోనే ఈజ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. ఆ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా 20 సంవత్సరాల నుంచి ఏదైతే దారి ఉందో ఆ దారిని అడ్డగించడం కానీ ఆ దారిని కబ్జా పెట్టడం కానీ చట్టరీత్యా నేరం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెనుకున్న భూమి యాజమానులకు ముందున్న వారు దారి విడకపోతే వారు ఎంఆర్ఓ సంబంధిత మండల ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకోవచ్చు. వారు సర్వే చేసి ఊర్లోకి వచ్చేసి పంచనామా చేసి వాస్తవానికి ఎప్పటి నుంచి దారి ఉంది, ఎంత ఉంది, దాని మెజర్మెంట్స్ ఏందనేది చూసి వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఒకవేళ అప్పటికి కూడా వారికి న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. చట్టపరంగా రక్షణ అనేది ఉంటుంది. అంటే కంపల్సరీ ఒక అడ్వకేట్ని సంప్రదించాల్సి ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా పర్సన్ ఎవరైతే భూ యజమాని ఉంటారో వీళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు? అంటే ఇప్పుడు అందరికీ పరమైన అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్ త్రూ వెళ్తే వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామంలోనే మీరు పరిష్కరించే విధానంగా చూడండి. కాని పక్షంలో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. అప్పటికి కూడా మీకు న్యాయం జరగని పక్షంలో మీకు దగ్గరలో ఉన్న అడ్వకేట్ గారిని ఎవరైనా సంప్రదించి సివిల్ అడ్వకేట్ని సంప్రదించి మీరు కోర్టుకు అప్రోచ్ కావచ్చు. అంటే ఇంతకు ముందు ఉండే రోజుల్లో ఎలా ఉండేదంటే జస్ట్ మాటలతో చెప్పుకోవడం కానీ, అప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా అగ్రిమెంట్ రాసుకునే వాళ్ళు కాదు. బేసిక్గా చాలా మందికి చదువు వచ్చేది కాదు, వేలి ముద్ర ఇలా వేసుకునే వాళ్ళు. సో దట్ ఏంటంటే వాళ్ళు డబ్బులు పే చేసినా కూడా ఇప్పుడు ఒక 20,000 ఇస్తున్నాము దారి వదలాలి మాకని మాటతో నోటి మాటతో చెప్పుకునేవాళ్ళు, అగ్రిమెంట్ అలాంటివి ఏం రాసుకునేవాళ్ళు. కొన్ని తరాలు మారిన తర్వాత ఇప్పుడు తాతల టైంలో అనుకున్న తర్వాత కొడుకులకి తెలిసి ఉంటుంది, ఈవెన్ ఒకవేళ మన వాళ్ళకి తెలిసినా తెలిసి ఉంటుంది. తర్వాత వచ్చే కొడుకులకి అలా డబ్బులు ఇచ్చారు తీసుకున్నామని తెలిసి ఉండదు అనమాట. సో ఇప్పుడు వన్స్ పంట పెట్టిన తర్వాత ఆ పంట ఒడుపు టైంలోకి వచ్చిన తర్వాత ట్రాక్టర్ రావాలన్నా లేకపోతే ఏదైనా వెహికల్ రావాలన్నా అడ్డగిస్తూ ఉంటారు. సో దీనికి కూడా ఏమైనా పిటిషన్ లీగల్గా రెమెడీ ఉందా? నేనేమంటున్నానంటే మీకు మీ పొలానికి ఈ దారి తప్ప వేరే దారి లేనట్టుగా ఉన్నట్లయితే, అంటే ఎక్సెప్ట్ ఈ వే తప్ప వేరే దారి అనేది ఉండకూడదు. అదొకటి. రెండొకటి, మీకు ఏదైతే దారి ఉందో అది సుమారుగా ఒక 20 ఏళ్ళ నుంచి అదే దారి వెంట మీ పొలానికి వెళ్తున్నట్టుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా న్యాయపరమైన రక్షణ అనేది ఉంటుంది. ఆ న్యాయపరమైన రక్షణ ఎక్కడుందంటే అంటే ప్రతి భూ యజమానికి ఈజ్మెంట్ రైట్ అనేది ఉంటుంది. నీ పొలానికి నువ్వు వెళ్ళడానికి నీకు హక్కు ఉంటుంది. ఆ హక్కును ఈజ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది సివిల్లో. దాని ప్రకారంగా ఒకవేళ వారు మీకు ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ చట్టపరంగా మీరు కోర్టుకు వెళ్ళి మీకు మీ దారిని మీరు తీసుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో పోలీసులు ఎంటర్ అవుతూ ఉంటారు సివిల్ కేసెస్లో. మరి దీనికి రెమెడీ ఏంటి సార్? వాస్తవానికి సివిల్ కేసులో పోలీస్ ఎంటర్ కాకూడదు. ఏమన్నా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నప్పుడు కానీ
ఏమైనా గొడవలు జరిగినప్పుడు, భౌతిక దాడులు జరిగినప్పుడు, అంటే ఈ ల్యాండ్స్ మీద జరిగినప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు. కానీ ఈ భూ తగాదాలలో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దని గత కొన్ని సంవత్సరాలుగా కోర్ట్స్, హైకోర్ట్స్ కానీ సుప్రీం కోర్ట్స్ కానీ చెప్తానే ఉన్నాయి. అయినా అక్కడక్కడ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వారి మీద హైకోర్ట్స్ మరియు సుప్రీం కోర్ట్స్ కూడా వారి మీద చర్యలు తీసుకుంటూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు మామూలుగా గట్టు పంచాయతీలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ గట్టు పంచాయతీలకు కూడా ఎలా అంటే ఇప్పుడు కొన్నిసార్లు డాక్యుమెంట్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. ఎందుకంటే పాత పూర్వీకుల ల్యాండ్స్కి కొన్ని వాటికి ఉండొచ్చు, కొన్ని వాటిలు ఉండకపోవచ్చు. ఉండలేనప్పుడు ఎక్కువ గట్టు పంచాయతీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పక్క భూమి వాళ్ళు ఆక్రమించుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా దీన్ని ఎంక్రోచ్మెంట్ చేయడం కానీ జరుగుతుంటుంది. సో లీగల్గా ఇప్పుడు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేని సమయంలో కానీ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ ల్యాండ్లో ఉంటున్నారు. మరి వీళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, రెమెడీస్ ఏంటండి? అంటే వాస్తవానికి మీరు పొజిషన్లో ఉన్నంత మాత్రాన మీకు రైట్ ఉన్నట్టు కాదు. కాకపోతే ఏంటంటే మీరు 12 సంవత్సరాలు మీరు పొజిషన్లో ఉన్నట్టుగా కానీ, పహనీల్లో కానీ, కబ్జాదారులుగా మీరు ఉన్నట్టుగా ఆ కాలంలో ఉన్నట్టయితే మీరు సంబంధిత ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకొని అది కౌలుదారి చట్టం కింద పట్టా పాస్బుక్ పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు కూడా ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు గతంలో వాస్తవానికి ఏదో తెల్ల పేపర్ మీద రాసుకొని పొజిషన్లో ఉన్నారు, పట్టా పాస్బుక్ లేకుండా కూడా ఉన్నవారు ఉన్నారు. వారికి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకుముందు ఏదైనా సాదా బైనామాలు ఉన్నట్టయితే, అంటే పొజిషన్లో ఉండి, అంటే కొన్ని సంవత్సరాలుగా పొజిషన్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ పట్టా పాస్బుక్ లేకుండా ఉన్నట్టయితే అమ్మి ఉంటారు. ఫర్ సపోజ్ ఏ అనే వ్యక్తి బికి ఎప్పుడో 20 ఏళ్ళ కిందట ఓ తెల్ల కాగితం మీద అమ్మినట్టుగా రాసి ఇచ్చిండు. బి పొజిషన్లో ఉన్నాడు, బికి పాస్బుక్ లేదు. కాబట్టి వారికి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తూనే ఉన్నది. ఉన్న పేపర్ ఉన్నట్లయితే అమ్మిన వ్యక్తి సంతకంతో కూడిన అమ్మక పత్రం ఏదైతే ఉందో, సేల్ డీడ్ ఏదైతే ఉందో, అంటే సేల్ డీడ్ అంటే సాదా బైనామా అంటాం మనం, అంటే తెల్ల కాగితం మీద రాసుకున్నది, దాన్ని మీరు సంబంధిత ఎంఆర్ఓ గారికి అప్రోచ్ అయ్యి మీరు పాస్బుక్ పొందడానికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. దరఖాస్తు స్వీకరించిన తర్వాత ఎంఆర్ఓ గారు గ్రామానికి చెందిన పంచనామా చేస్తారు. వాళ్ళు వచ్చి అసలు నిజానికి వాస్తవం ఏంది అనేది గ్రామంలో తెలుసుకొని దాన్ని బట్టి మీకు పాస్బుక్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే సరే వెనకటికి నడిచింది, కానీ ఇప్పుడు కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది అందుకే ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఈ రోజులలో ఎవరు కూడా తెల్ల కాగితం మీద రాసుకొని ఇచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఆ రోజులలో నమ్మకాలు ఉండే, కొన్న అమ్మినం అంటే మళ్ళీ అక్కడ పోవద్దనే ఒక నిబంధన అనేది వాళ్ళకు ఉండే. రాను భూమి రేట్లు పెరుగుతున్న కొద్దీ ఏమైందంటే మా తాత అమ్మిడు మేము అమ్మలేదు, మా ముత్తాత అమ్మిడు మేము అమ్మలేదు, మా నాయన అమ్మిడు మేము అమ్మలేదు అనే దాని మీద మళ్ళీ వాళ్ళు పొజిషన్లోకి రావడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఉత్తమం. అంటే మీరు అన్నట్టు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు వెళ్ళిన సందర్భాల్లో ఎంఆర్ఓలు కూడా పని చేయని సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. విలేజర్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓస్ అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది అలా ఉంటూ ఉంటారు. మరి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లకుండా ఈ పరిష్కరించుకోవాలంటే వేరే మార్గం ఏమైనా ఉందా లీగల్గా వీళ్ళకి? ఇది దారి గురించి అంటున్నారా? దారి గురించి కానీ, గట్టు పంచాయతీలు కానీ. గట్టు పంచాయతీలు అనేది, గట్టు పంచాయతీల విషయానికి వస్తే అది సపరేట్. మళ్ళీ గట్టు పంచాయతీలు అంటే ఇప్పుడు నీకెంత ల్యాండ్ ఉందో అంతవరకే నువ్వు యజమానివి. ఈ పక్క వాళ్ళు దున్నుకోవట్లేదు కదా అని చెప్పేసి దాన్ని కూడా నీ దాంట్లో కలుపుకోవడం కానీ దున్నడం అనేది అది చట్టరీత్యా నేరంకి, అది సరైన విధానం కాదు. మీ ల్యాండ్ ఎంతవరకు ఉందో అది అంతవరకే మీది. గట్టు పంచాయతీలలో సహజం, ఊర్లలో గ్రామాలలో గట్టు పంచాయతీలు అనేది తరతరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గట్టు పంచాయతీల గురించి కొన్ని ఎకరాలు కూడా అమ్ముకుంటారు. పోలీస్ స్టేషన్లు పోతారు, కొట్లాడతారు, తర్వాత కోర్టులకు పోతారు. గజం భూమి గురించి ఎకరాలు కూడా అమ్ముకున్న పరిస్థితులు గ్రామాల్లో మనం చూసినాం. కానీ వాస్తవానికి ఏంటంటే అలాంటి స్థితి వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టినట్టయితే వారు సర్వేయర్ను ఏర్పాటు చేస్తారు. గవర్నమెంట్ సర్వేయర్ ఉంటాడు. ఆ గవర్నమెంట్ సర్వేయరు ఆ సర్వే నెంబర్లలో ఎంత ల్యాండ్ ఉంది, ఆ సర్వే నెంబర్లలో ఆ ల్యాండ్ అనేది ఎక్కడికి వస్తుంది అనేది పూర్తిగా మెజర్మెంట్ చేసి ఆ స్టోన్స్ అనేది ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ సర్వే పిలిపించుకునే ప్రయత్నం చేసి సాల్వ్ చేసుకోవాలి. సర్వేయర్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఆయన ఎప్పుడో వచ్చి చేసేది కాదు. అది సర్వేయర్, గవర్నమెంట్ సర్వేయరు
పక్కన ఉన్న ల్యాండ్ ఓనర్లు అందరికి కూడా నోటీసులు ఇస్తాడు. నోటీసులు ఇచ్చి పలానా డేట్ నాడు మేము సర్వే చేస్తున్నాము, మెజర్మెంట్ చేస్తున్నాము రండి అని చెప్తాడు కాబట్టి వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల భూమి యజమానులు అందరూ వస్తారు. ఇన్ పబ్లిక్ అందరి ముందటనే సర్వే చేసి స్టోన్స్ బాతి ఎవరి హద్దులు వారికి నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సమస్యలు అనేవి తీరుతాయి. అంతేగాని గొడవలు పడి ఊర్లలో మనం గతంలో చూసినాం అట్లా. ఇప్పుడు మీరు ఎంత దున్నుకున్నా మీ పేరు మీద ఉన్నంత వరకు మీ ల్యాండ్. ఇప్పుడు 10 ఎకరాలు ఉందండి, నువ్వు 11 పక్క ఉంది కూడా 1 ఎకరం దున్నేసుకుంటావు. కానీ రేపన్నాడు ఆ 10 ఎకరాలు ఎవరైనా అమ్మాలనుకున్నా మీరు 10 ఎకరాలే అమ్ముతారు, కానీ 11 ఇంకో ఎకరం అడిషనల్గా అమ్మలేరు కదా. సరే పొజిషన్లో ఉండొచ్చు, దున్నుకోవచ్చు, తినవచ్చు, పంట పండించుకోవచ్చు, కానీ అది కాదు కదా వాస్తవానికి. అలా కాకుండా మీకు ఏదైతే నిర్దేశించబడిందో మీ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని చట్టపరంగా సర్వే ద్వారా మీరు హద్దులు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.